అందుకే అడుగుతున్నానే, నీ మనసులో ఏదైనా ఆలోచన ఉంటే చెప్పు. అనవసరమైన గొడవలు జరిగి పెళ్లి ఆగిపోవడం కంటే ముందే వద్దనుకోవడం మంచిదే కదా. నా మనసులో ఏమీ లేదక్క. ఈ పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను, చేసుకుంటానంతే. అయినా అతనికి కూడా నేను గట్టిగా చెప్పానక్క, మళ్ళీ నా విషయంలో కలుగు చేసుకోరు, నన్ను కలవడానికి కూడా ప్రయత్నించరు. నీకంత నమ్మకం లేకపోతే పోనీ ఎవరి మీద ఒట్టేసి చెప్పమంటావు చెప్పు, చెప్తాను. నాకు కావాల్సింది నీ బొట్లు కాదే, శంకరయ్యతో నీ పెళ్లి. అది జరిగేంత వరకు నిన్ను నేను నమ్మను. ఏంటి అప్పుడే వచ్చేసావు? ఈరోజు కోర్టు లేదా? సర్లే, బట్టలు మార్చుకోనరా, భోజనం పెడతాను. దాంట్లో కొంచెం విషయం కలిపెట్టు. ఇప్పుడు ఏమైందనే అంత రుసరుసలాడుతున్నావు? ఏమైందో నీ కూతుర్నే అడుగు. ఏమైందే? ఎందుకలా కేకలేస్తుంది? ఏం లేదులేమ్మా, నేనెక్కడ ఈ పెళ్లి చేసుకోను అని అక్క టెన్షన్ పడుతుంది. నిజంగా నీకు బుద్ధి పుట్టినా బావుణ్ణే. నీ బతుకు బాగుపడుతుంది, ఆ తండ్రి కూతుళ్ళ తిక్క కుదురుతుంది. అని ఇటు అక్కకి తెలిసిపోతుంది, వాళ్ళకి తెలిసిపోతుంది. అలా జరగకూడదనుకుంటే మళ్ళీ ఆయన నన్ను కలవడానికి ప్రయత్నించకూడదు, నాతో మాట్లాడకూడదు. ఇప్పుడే వెళ్ళి గట్టిగా చెప్పేసి వస్తాను. ఆదిత్య బాబు, అదిగో దారిని. ధరణి, ఆదిత్య బాబు మీతో మాట్లాడాలంట. మీ ఇల్లు చూపిమంటే తీసుకొస్తున్నా. అమ్మయ్యా, నా పని అయిపోయింది ఆదిత్య బాబు. ధరణి కలిసింది కదా, మీరు మాట్లాడుకోండి. అమ్మ పిండి దమ్మనింది కదా, నేను వెళ్తాను. అసలే తిక్కలది, లేట్ అయితే తిడుతుంది. వెళ్ళొస్తా ధరణి. మీరెందుకు మా ఇంటికి వస్తున్నారు? నేనే మీ ఇంటికి బయలుదేరాను. అవునా టైలర్? అయితే వెళ్దాం రా. రా, నేను బయలుదేరింది మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెప్పడానికి కాదు, సూటిగా మీకో విషయం చెప్పడానికి. 2 రోజుల్లో నా పెళ్లి. ఈ రోజు నుంచే కాదు, ఈ క్షణం నుంచే మీరు నా విషయంలో కలుగు చేసుకోకూడదు.
నా కోసం ఆలోచించకూడదు. నన్ను కలవడానికి ప్రయత్నించకూడదు. అలా అని మాట ఇవ్వండి. టైలర్, ఒక్కసారి నేను చెప్పేది విను. తర్వాత నువ్వు ఏం చేయమంటే అది చేస్తా. టైలర్, ఆగు టైలర్. నీలాగే గౌరీ అనే ఒక అమ్మాయి శంకర ఇలాగే బండి మీద బజ్జీలు వేసుకునేవాడిని వాళ్ళమ్మ ఎంత చెప్పినా వినిపించుకోకుండా పెళ్లి చేసుకుంది. తర్వాత వాడు అసలు రంగు బయటపడింది టైలర్. చిత్ర హింసలు పెట్టి చంపేయాలని చూస్తే నేనే కాపాడి తీసుకెళ్లి ఇంట్లో ఆశ్రయం కల్పించాను. ఇప్పుడు నీ జీవితం కూడా గౌరీ జీవితం లాగా ఎక్కడైపోతుందని నాకు భయం వేస్తుంది టైలర్. వాళ్ళు 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 అసలు మంచి వాళ్ళు కాదు టైలర్. నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు. ఆపుతారా? అసలు నా గురించి పట్టించుకోవద్దు, ఆలోచించొద్దు అంటే ఎందుకు ఆలోచిస్తున్నారు? నా జీవితం ఏమైపోయినా, చివరికి నా ప్రాణాలే పోయినా సరే ఈ పెళ్లి నేను చేసుకోవాలి, చేసుకుంటాను అంతే. అది కాదు టైలర్. ఇంకేం మాట్లాడకండి. మీకు మీ అమ్మ అంటే ఇష్టం కదా? అయితే నాకు మా నాన్న అంటే ఇష్టం, ప్రాణం. ఈ పెళ్లి నేను చేసుకోకపోతే ఆయన ప్రాణాలతో దక్కరు. అందుకే నేనేమైపోయినా పర్వాలేదు, ఈ పెళ్లి మాత్రం చేసుకోవాలి. అర్థం అవుతుందా? మళ్ళీ ఈ విషయంలో కలుగు చేసుకోనని మీ అమ్మగారి మీద ఓట్టేసి మాట ఇవ్వండి. టైలర్, మాట ఇవ్వండి, లేకపోతే మీ కళ్ళెదురుగానే పొడుచుకొని చచ్చిపోతాను. టైలర్, టైలర్, ముందుకు రావద్దు. మాట ఇవ్వండి. అది కాదు టైలర్, నా మాట విను. ముందుకు రావద్దు, మాట ఇవ్వండి, లేకపోతే చచ్చిపోతాను. అమ్మా! ప్లీజ్ ప్లీజ్ తను ఏం చేయొద్దు. టైలర్ చాలా మంచిది, నీకు దండం పెడతాను. ప్లీజ్ వదిలే. రావద్దు, దగ్గరికి రావద్దు. దగ్గరికి వచ్చావో పొడిచి పారేస్తా. ఏయ్, ఆ రోజు దీని ఒంటి మీద చేయి వేయబోతేనే కొట్టావు కదరా, ఇప్పుడేం చేస్తావురా? ఏయ్, వద్దురా. టైలర్ చాలా మంచిది, తను వదిలే. ప్లీజ్ నీకు దండం పెడతాను, వదిలే. వదిలేరా. రేయ్, నా మాట విను ప్లీజ్, తను వదిలే. రేయ్, దారా, రేయ్, దా, వస్తావా? దా. వద్దురా. వస్తే పొడిచి పారేస్తావు. పద లోపలికి. రేయ్, రేయ్, వద్దురా. దారా, దా.
దా దా రా రా వదలండి, వదలండి. దా అయ్యో పద 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 రారా ఆపరా రారా రా 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 రారా దారా ఏం చేస్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆహా ఏం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. నువ్వంటే అంత ఇష్టమా వాడికి? ఎన్నాళ్ళు నడుస్తుంది కథ? మరి వాడంటే అంత ఇష్టమైతే మా శంకరని ఎందుకు చేసుకుంటున్నావు? అసలు మీకేం కావాలి? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను వదిలేయండి. నిన్ను తీసుకెళ్ళకపోతే ఆడెలా వస్తాడు బంగారం? అయినా నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు మా శంకరన్న కాబోయే భార్యవి, అంటే నాకు కాబోయే వదినవి. నిన్నేం చేయను. అదిగో నీకోసం పరిగెత్తుకుంటూ వస్తున్నాడే, నా మీదే చేయి చేసుకుంటాడా? నిన్నడ్డం పెట్టుకొని వాడి కాళ్ళు చేతులు విరిచేస్తా. ప్లీజ్ ఆయన ఏం చేయొద్దు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. ప్లీజ్ రారా 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 రేయ్, రా, రా. అబ్బా 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 అబ్బా. అయ్యయ్యో పడిపోయాడు పడిపోయాడు. అయ్యో ప్లీజ్ అండి, ఆపండి ప్లీజ్. అరే లేచాడు. పద 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 దా దా రోయ్ దా పద పద పద. పరిగెడుతున్నాడు, మళ్ళీ పరిగెడుతున్నాడు. దా దా దా. ప్లీజ్ అండి వదిలేయండి. వాడితో పాటు మీ అక్క కూడా నా కళ్ళలో పెప్పర్ స్ప్రే కొట్టి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి మా పెద్దమ్మ దగ్గరే బెదిరిస్తుందా? మీ పెళ్ళయ్యాక వాళ్ళిద్దరంతో తేలుద్దాం అనుకున్నాను, కానీ అంతవరకు ఆగి ఓపిక నాకు లేదమ్మా. ముందు వీడు, తర్వాత మీ అక్క ఫసక్. ఏయ్ రారా రారా. అర్రర్రర్రర్రర్రే. అయ్యో రేయ్, పద 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 పద. బాగుంది కదా గేము, ఇంకా ఆడదామా? ఆదిత్య గారు ఎడీడు? రేయ్
వాడిని తొక్కిరా. ఏమండి, ఆగండి ఆగండి, గొడవలొద్దు. ఆదిత్య గారు వదలండి. ఇప్పుడు కొట్టావురా, రేపు జగిత్తాలు వచ్చింది. ఎవడరా దాని దిక్కు? అప్పుడు చెప్తారా. రేయ్ ఆగరా. రేయ్ చూసావు కదా టైలర్, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. రేపు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళాక ఎవడు దిక్కు అని అడుగుతున్నాడు. అక్కడికి వెళ్ళి ఎలా బతుకుతావు? నా మాట విను టైలర్, వాళ్ళు మంచి వాళ్ళు కాదు. దయచేసి పెళ్లి చేసుకోవద్దు టైలర్. చేసుకుంటే నువ్వు నరకం అనుభవిస్తావు. ఒక్కసారి ఆలోచించు టైలర్. నేను ఆలోచించను. శంకరయ్యని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే ఏ విషయం గురించి ఆలోచించను. ఆలోచించే పరిస్థితుల్లో లేను. అర్థం కావట్లేదా? నీకే అర్థం కావడం లేదు. ఎలా ఎలా చెప్తే నీకు అర్థం అవుతుంది? ఎలా ఎలా చెప్తా నీకు అర్థం అవుతుంది? చంపేస్తారు నిన్ను. ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా బతకలేవు అక్కడ. ఇదంతా నీకెలా తెలుస్తుంది? చాలా బాగా అర్థం అవుతుంది. అయినా ఆ శంకరయ్యని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నావు. ఏమన్నా అంటే మా నాన్నగారు చేసుకోమన్నారు, చేసుకుంటున్నాను అంట. జరిగిందంతా తెలిస్తే ఆ ఇంటికి కోడలుగా పంపించడానికి మీ నాన్నగారు ఒప్పుకుంటారా? మీ నాన్నగారి సంగతి సరే, మీ అమ్మగారికి నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమా చెప్పు. ఒకరోజు నన్ను కలిసి మా అమ్మాయిని ఇష్టపడుతున్నావు బాబు అని అడిగారు తెలుసా. ఈ పెళ్లి కుదిరాక కూడా నన్ను ఆ మాట అడిగారంటే నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం మీ అమ్మగారికి ఇష్టం లేనట్టే కదా. మీ అమ్మగారు అలా అడిగినప్పుడు ఏం చెప్పాలని నాకు తెలియలేదు టైలర్. నీ మీద నాకున్నది ఇష్టమా, ప్రేమ, గౌరవం అప్పుడే కాదు,
ఇప్పటికి కూడా ఇంకా తెలియట్లేదు టైలర్. కానీ కానీ నువ్వు నవ్వితే చూడాలనిపిస్తుంది, నువ్వు ఏడిస్తే నాకేడుపు వస్తుంది. నీ కన్నిటికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే చంపేయాలనిపిస్తుంది. ఇది ప్రేమ అయితే ప్రేమే, ఇష్టం అయితే ఇష్టమే.